ఓడలో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతలోపల అక్కడ ఏదో ప్రమాదం వస్తుందని ఓడలో ఉండే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అంత తర్వాత కూడా అంత బాధపడతారని వీళ్ళు ముందుకని తెలియదు. ఒక అమ్మాయి అందులో ఉండగా లోపల నుంచి పాము వచ్చి, తను బాత్రూమ్ ఉండగా లోపల నుంచి పాము వచ్చి గొంతులోకి వెళ్ళిపోయి వస్తుంది. సముద్రంలో ఎక్కడ చూసినా కూడా పాములన్నీ వేరుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని క్షణాల్లోనే పాములన్నీ అక్కడికి రావడానికి జరుగుతూ ఉంటుంది. అందరూ పాములతో భయపడి కింద పడిపోతూ ఉంటారు పరిగెత్తకుండా. అందరినీ పాములు చంపేస్తాయి. గుంపులుగా పాములు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఉండే వాళ్ళని కూడా వదలకుండా పాము రావడం జరుగుతుంది. ఇతను ఏసీ రిపేర్ చేస్తుంటే తనని కూడా వదలకుండా పాము అనేది లాక్కొని పైకి వెళ్ళిపోతుంది. వీళ్ళు దాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా ఉంటారు. క్లాస్ రూమ్ లో కూడా ఒక్కరిని కూడా వదిలించకుండా వీళ్ళు పరిగెత్తడానికి పంపిస్తూ ఉంటారు. అక్కడ కూడా పాములు కింద పడిపోతా ఉంటాయి. అవి చూసి భయపడి ఒక్కరు కూడా ఉండకుండా అక్కడి నుంచి బయలుదేరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంత లోపలే పెద్ద పాము అనేది అక్కడికి రావడం జరుగుతుంది. పాము నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా అక్కడికి నుంచి బయలుదేరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతను గుడ్డలు తీసుకుని పాములు చంపడానికి సిద్ధమవుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.